వెల్కమ్ టు విటీవీ ప్రైమ్. ఈ రోజు ఒక్క తెలుగు రాష్ట్రాలకే కాదు, యావత్ భారతదేశంలో ఉన్న న్యూస్ ఛానల్స్ అన్నిటికీ కూడా హాట్ న్యూస్ ఏంటంటే, అల్లు అర్జున్ అరెస్టు, ఇంటరిమ్ బెయిలు, ఆ పరిణామాల మీద ఎవరెవరు ఏమన్నారు, ఎలా వ్యాఖ్యానించారు అనేది ప్రధానమైనటువంటి ఒక ట్రెండింగ్ న్యూస్ కింద ఉంది. అయితే ఇందులో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చేసినటువంటి వ్యాఖ్యలు చాలా ఆశ్చర్యకరంగా ఉన్నాయి. అసలు ఆయన అలా ఎందుకు మాట్లాడారు? మాట్లాడారు. ఇందులో ఎంతవరకు హేతుబద్ధత ఉంది అనే దాని మీద కొంత మనం ఒక విశ్లేషణ చేయాలి. రేవంత్ రెడ్డి గారు మాట్లాడింది ఏంటంటే, అల్లు అర్జున్ ఏమైనా సరిహద్దుల్లో యుద్ధాలు చేశాడా? ఆయన ఏమైనా పోరాటాలు చేశాడా? సినిమాల్లో నటించాడు, డబ్బు సంపాదించుకుంటున్నాడు అని చెప్పని అన్నారు. సో ఈ పాయింట్‌ని మనం గనక తీసుకున్నట్లయితే, సినిమా నటులు అంటేనే వాళ్ళ పనేంటి? సినిమాల్లో నటించటం. ఆ సినిమాలు హిట్ అయితే డబ్బులొస్తాయి. ఫ్లాప్ అయితే ఇదవుతాయి. ఆ పెర్ఫార్మన్స్ బాగుంటే మరింత మార్కెట్ పెరుగుతుంది. పెర్ఫార్మన్స్ బాగోకపోతే ఇదవుతారు. ఒకప్పుడు పై స్థాయిలోకెళ్ళినటువంటి వాళ్ళు కూడా పతనమైపోయిన పరిస్థితులున్నాయి. దాన్ని నిలదొక్కుకునేటువంటి వాళ్ళు హీరోల కింద రాణించేటువంటి పరిస్థితులు కూడా ఉంటాయి. సో, ఇవాళ తీసుకున్నట్లయితే చాలా స్వల్ప వ్యవధిలో భారతీయ సినిమా రంగాల్లోనే ఒక సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ కింద సినిమా ఇవాళ మొత్తం ఆల్ ఇండియా రికార్డ్స్ అన్ని కూడా బ్రేక్ చేశారన్నారు. అంతేకాకుండా ఒక తెలుగువాడిగా మనం గర్వించదగిన అంశం ఏంటంటే, ఆయనకి చాలా చిన్న వయసులోనే ఒక జాతీయ అవార్డు కూడా ఆయన అందుకున్నారు. ఒకప్పుడు కమల్ హాసన్ కి జాతీయ అవార్డు వస్తే సౌత్ లో కమల్ హాసన్ అద్భుతమైనటువంటి శభాష్ అని చెప్పి అనుకున్నాం. చాలా కాలం తర్వాత తెలుగువాడికి ఆ జాతీయ అవార్డ్ అనేటువంటిది వచ్చింది. సరే, ఈ అంశాల పక్కన పెడితే వీటి గురించి మాట్లాడినప్పుడు ఏమంటున్నారు? చట్టం ముందు అందరూ సమానులే, జాతీయ అవార్డు వస్తే ఆయనకన్నా ఎక్సెప్షన్స్ ఉంటాయా అని. దాని గురించి ఇక్కడ మనం మాట్లాడటం లేదు. అల్లు అర్జున్ గురించి రేవంత్ రెడ్డి గారు చేసిన కామెంట్స్, ఆయన మామగారు ఆయన కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నారు అంటే చిరంజీవి గారి గురించి మాట్లాడాడు. ఆయనకి పిల్లనిచ్చినటువంటి మామ మా కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నాడు. మనకి టికెట్లు కూడా ఎన్హాన్స్ చేయమంటే రేట్స్ ఎన్హాన్స్ చేశాము. ఇవన్నీ కూడా మాట్లాడుతూనే ఆయన మాట్లాడింది, ఏమైనా దేశ సరిహద్దుల్లో ఏమైనా యుద్ధాలు చేశారా? ఆయన ఏమైనా దేశానికి త్యాగాలు చేశారా? అనేటువంటి వ్యాఖ్యలు చూసినప్పుడు, దేశ సరిహద్దుల్లో మరి రాజకీయ నాయకులు యుద్ధాలు చేస్తున్నారా? దేశ సరిహద్దుల్లో దేశం కోసం ఆ యుద్ధాలు చేసి అక్కడ వీళ్ళు త్యాగాలు చేస్తున్నారా? ఉదాహరణకు మనం పెద్ద సూపర్ హిట్ అయిన దాసరి నారాయణరావు గారి దర్శకత్వంలో వచ్చినటువంటి సినిమా 'బొబ్బిలి పులి'. 'బొబ్బిలి పులి' సినిమాలో అద్భుతమైనటువంటి డైలాగులు రాశారు దాసరి నారాయణరావు గారు. ఆయన రాసినటువంటిది నిజానికి ఏంటి? దేశ సరిహద్దుల్లో సైనికులు ఈ దేశం కోసం ప్రాణత్యాగాలు చేస్తూ ఉంటే, దేశం పడినట్టుగా ఈ దేశాన్నంతా కూడా దోచుకు తింటున్నటువంటి వాళ్ళు రాజకీయ నాయకులని అర్థం వచ్చేటువంటి రీతిలో రాశారు. మరి దేశ సరిహద్దుల అవతల ఒక సినిమా వాళ్ళే కాదు, రాజకీయ నాయకులు దేశ సరిహద్దుల అవతల ఏమైనా యుద్ధాలు చేస్తున్నారా? కనీసం ఈ రాజకీయాల్లో ఉంటున్నాం, ఈ సమాజం కోసం పనిచేస్తున్నాం కాబట్టి సంవత్సరానికి ఒకసారైనా సరే వెళ్ళి ఆ దేశ సరిహద్దుల అవతల ఒక్క రోజైనా సరే సైనికులతో వీళ్ళు టైం పాస్ చేస్తున్నటువంటి సందర్భం ఉందా? లేదే. మరి రాజకీయ నాయకులు దేశ సరిహద్దుల అవతల ఇది చేయడం లేదు. రాజకీయ నాయకులు నిజానికి ప్రజాసేవ చేయాల్సినటువంటి అవసరం ఉంది. ప్రజాసేవ కోసం అంకితం అవ్వాల్సినటువంటి వాళ్ళు ఒక్కసారి పాలిటిక్స్ లోకి వచ్చాక కోటాను కోట్ల రూపాయలు 100 తరాల వరకు సరిపోయిన సంపదలు పెంచుకుంటున్నారు. ఇది కదా ఇప్పుడు ఇక్కడ ప్రశ్న. కాబట్టి వాళ్ళేంటంటే ఎండనక వాననక కష్టపడి మొత్తం మీద ఒళ్ళు వంచి చేసి వాళ్ళు చేస్తున్నారు. చేసుకొని సంపాదిస్తారు. అందులో కూడా మళ్ళీ దోపిడీ ఉంది, లేదంటలేదు. కష్టపడేటువంటి టెక్నీషియన్స్, ఫైట్ మాస్టర్స్, సింగర్స్ వాళ్ళు వీళ్ళందరూ ఉంటే దాన్ని మొత్తంగా గొప్పగా క్లెయిమ్ చేసుకునే హీరోలు వీళ్ళుంటారు. అయితే ఇది ఒక్క అల్లు అర్జున్‌కే పరిమితం కాదు. మాస్ హీరోలందరికీ కూడా వర్తిస్తుంది. అదే విధంగా రాజకీయాల్లో కూడా ఏంటంటే, ప్రధాన భూమిక పోషించేటువంటి వారి యొక్క సంపాదనకిను మిగతా వాళ్ళకి కూడా తేడా ఉంటుంది. సో, ఈ విధంగా ఏ రంగం అయినా సరే దేశ సరిహద్దుల అవతల ఎవరు కూడా త్యాగాలు చేసి యుద్ధాలు చేయటం లేదు. వాళ్ళు కూడా చేసుకుంటున్నారు. అదే విధంగా ఇక ఆయన సినిమా చూడడానికి వెళ్ళాడు. తర్వాత ఏంటంటే ఆయన అభిమానులను ఉద్దేశించి అందరిని కూడా ప్రోత్సహించే విధంగా ఉన్నారనేది కూడా అక్కడ ఈ దురదృష్టకర సంఘటన జరుగుతుందని ఆయన ఊహించలేదు. ఊహించుకుంటే ఖచ్చితంగా ఆయన అదే ఆ పని చేసుండేవాడు కాదు. మరి చాలా సింపుల్‌గా మీరు రాజకీయ ఉత్సవాలు జరుపుకోవాల్సినటువంటి దీనికి అంతంత ఖర్చు చేసి బహిరంగ సభలని, వాటిల్ని, వీటిల్ని, వేదికలను పెద్ద పెద్ద
భారీ స్థాయిలో ఏర్పాటు చేసి చేసుకోవడం ఎందుకు? హాయిగా సింపుల్‌గా మీరు కూడా అలాగే చేసుకోవచ్చు కదా! ఇదొక వేడుక. దానికి మీ అభిమానులు వాళ్ళని ఉత్తేజపరచడం. సో, ఆయన కూడా ఆ పని చేశాడు తప్ప ఉద్దేశపూర్వకంగా అయితే చేయలేదు. సో, ఏది ఏమైనా కూడా ఈ మాటలు ఒక ఏ ఉద్దేశంతో ఈయన మాట్లాడాడు? ఎందుకు మాట్లాడాడనేటువంటిది మాత్రం ఒకసారి ఆత్మ పరిశీలన చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఒక బాధ్యతాయుతమైనటువంటి పదవిలో ఉన్నటువంటి వ్యక్తులు ప్పుడు ఆచితూచి మాట్లాడటం అనేటువంటిది మంచిది. అది మాట్లాడేదంటే హేతుబద్ధత అనేటువంటిది ఉండాల్సిన అవసరం. ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. వే టీవీ ప్రైమ్, మీ ఉత్తమాభిరుచుల సమ్మేళనం.